పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు మోడీని ద్వేషిస్తాబా పాకిస్తాన్ వాడు అద్భుతం చేశాడని చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళందరిది ఎవరి వాదన వాళ్ళ తప్పంటానికి కూడా అనవసరం. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం మార్చమని మనం ఎందుకు అడగాలి. ఇకపోతే ఇరాన్ యుద్ధం టైంలో ఇదివరకు ఒకప్పుడు గల్ఫ్ యుద్ధం టైంలో కాంగ్రెస్ ఉండి ఏం చేసిందో ప్రజలందరూ చూశారు. ధరలు ఎట్టా పెరిగిపోయినాయి, కంట్రోల్ ఎందుకు చేయలేమని చెప్పారు ఇదంతా. బట్ ఇప్పుడు మొన్న కరోనా అయినా లేకపోతే ఇప్పుడు ఇరాన్ యుద్ధం సందర్భంలో ప్రజల మీద భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటిది మోడీ సర్కార్. ఇదే విషయాన్ని జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇరాన్ యుద్ధ సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు వాటిల్లాల్సిన నష్టాన్ని సాధ్యమైనంత వరకు నరేంద్ర మోడీ తగ్గించారని, ఆయన స్థానంలో ఇతరులు ఉండి ఉంటే దేశం దివాళా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేదంటూ జయశంకర్ వ్యాఖ్యానించారు. గల్ఫ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అబుదాబి రాజకుటుంబీకులను కలుసుకునేందుకు ఆయన వెళ్ళారు. అక్కడ దుబాయ్లోని వివిధ ఎమిరేట్ల ప్రవాసీ భారతీయ ప్రముఖులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకమైన గల్ఫ్ ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడీ వ్యక్తిగత చొరవ కారణంగా గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతమైనాయని గుర్తు చేశారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో గల్ఫ్ పాలకులు భారతీయ అవసరాలను గురించి వాకప్ చేసే స్థాయికి అవి చేరుకున్నాయని తెలిపారు. ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా భారతీయ విమాన రవాణా వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం పడిందని, దాని నుంచి కోలుకోవడానికి మరికొంత వ్యవధి పడుతుందని జయశంకర్ చెప్పారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడేంత వరకు విమానాల టికెట్ల ధరలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. విమానాల రాకపోకల అంతరాయాన్ని ఆయన దృష్టికి తీసుకొస్తే యుద్ధం పరిస్థితుల్లో భారతీయుల సంక్షేమం భద్రతకు మోడీ సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.